హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణలో సంచలనం రేపిన రాజలింగ మూర్తి హత్య, కాళేశ్వరం సంబంధిత అవినీతి పైన కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ చేసిన అవినీతి పైన కూడా కేసు ఫైల్ చేశారు. అది తీర్పు కూడా వస్తుందనే నేపథ్యంలో కూడా ఆశంగా చూస్తున్న తరుణంలో తన హత్య కూడా తెలంగాణలో కొంత సంచలన వార్తగా అయింది. ఒకసారి అయితే దీని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోనే టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు అయితే ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎలా చూస్తూ ఉన్నారు అతని హత్య? తెలంగాణలో కాళేశ్వరం అనేది చాలా అవినీతితో కూడుకుందన్నట్టు కూడా కేసీఆర్ ఫ్యామిలీ పైన, అటు హరీష్ రావు పైన కూడా కేసు నమోదు చేశారు. ఈ తరుణంలో తన హత్యకు గురవడం ఎలా చూస్తూ ఉన్నారు? అంటే ప్రధానంగా రాజాలింగమూర్తి గారు కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. అదే కాకుండా భూపాలపల్లి కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టులో కేసు డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకు వచ్చి హైకోర్టు మళ్ళీ ఒకసారి రీఓపెన్ చేసి మళ్ళీ ఎగ్జామిన్ చేయమని చెప్పడంతో ఆ కేసు ఏదైతే ప్రాథమిక దశలో తయారు చేసే క్రమంలో వాళ్ళ అడ్వకేట్ సంజీవ్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. తర్వాత ఈ నెల 26వ తారీఖు నాడు కేశవ్ గారిని హరీష్ రావు గారిని నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పింది కోర్టు. ఇది రాకముందే ఏకంగా రాజలింగమూర్తి గారు ఇప్పుడు చనిపోయారు. దీనికి ఏమనంటే భూ వివాదం ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా దీని వెనక ఎందుకంటే భూ వివాదం క్రియేట్ చేసి కాళేశ్వరం బయట రాకుండా చేసే ప్రయత్నంలో భాగంగా కాళేశ్వరం డైరెక్ట్ మర్డర్ చేస్తే కాళేశ్వరం బయటకు వస్తుంది. ఈ మధ్యలో భూ వివాదం తీసుకొచ్చి దీని పేరు మీద హత్య చేస్తే అది రాదని చెప్పేసి వాళ్ళు భావించుండొచ్చు. కానీ దీని వెనకాల పోలీసు వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజలింగమూర్తి గారి హత్య కాళేశ్వరంలో వారు పోరాటం చేస్తున్నందుకే చంపిరని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్, రాజలింగమూర్తి గారి భార్య సరళ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆ దిశగా విచారణ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది. ఖచ్చితంగా పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. ఎందుకు గవర్నమెంట్ ఎందుకు తనకి సేఫ్టీ కల్పించలేకపోయింది? ఎక్కడ విఫలమైందని అనుకుంటా ఉన్నారు? ఎందుకంటే రాజలింగమూర్తి గారు చాలా విషయాలపైన కూడా పోరాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకైనా సేఫ్టీ ఉంటుంది అనుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆయనకి సేఫ్టీ లేకుండా ఈరోజు హత్య గురైంది. ఎలా వస్తాను అంటే ప్రధానంగా ఇంతకుముందు ఇట్లాంటి సంఘటనలు జరగకపోవడం మూలంగా ఏదైనా చిన్న సంఘటన జరిగి ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కావచ్చు అదేవిధంగా తను కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఇంతకుముందు ఇట్లాంటి సంఘటన జరగలేదు. తను కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజా సంస్థల మీద పోరాటం చేసే వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో వారి భార్య ఉన్నప్పటికీ కూడా తను బీఆర్ఎస్ పార్టీతో లేకుండా బయట ఉండి పోరాటం చేస్తున్న వ్యక్తి రాజలింగమూర్తి గారు. రాజలింగమూర్తి గారు కాళేశ్వరంలో ఎప్పుడైతే ఆ ప్రాజెక్టు కుంగినప్పుడు కావచ్చు, గేటు పగిలినప్పుడు కావచ్చు, అన్ని విషయాల్లో యాక్టివ్ ఉంటూ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం రాజలింగమూర్తి గారు చేశారు. కాబట్టి కాళేశ్వరం అనేది కమిషన్ కకృతిపడి కట్టినటువంటి ప్రాజెక్టు నాణ్యత లోపం మూలంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ కోర్టులలో కేసులు కూడా వేసింది. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఉంటే మాకు ప్రమాదం అయిద్దని చెప్పేసి కేసీఆర్ గారు, అదేవిధంగా హరీష్ రావు గారు, లేకపోతే గండ్ర వెంకటరమణారెడ్డి ఉండని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశగా విచారణ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాస్తవ విషయాలను కూడా పోలీసు వాళ్ళు త్వరలోనే ప్రకటించబోతారు. ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే హస్తం ఉన్నదన్నట్టు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మరి ఇంతవరకు కూడా పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉద్వేగంతో వాళ్ళ భార్య కానీ వాళ్ళ కూతురు కానీ చెప్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు ఆలస్యం చేస్తూ ఉన్నారు? అంటే చర్యలు తీసుకునే దానిలో ఎందుకంటే ఇంట్రాగేషన్ దశలో ఉన్నది. పోలీసు వాళ్ళు పారదర్శక విచారణ జరుపుతూ ఉన్నారు. తనమననే భేదం లేదు. ఎవరున్నా కూడా ఖచ్చితంగా దోషులు ఎవరన్నా, అది ఎవరన్నా కానీ దోషులు ఎవరున్నా ప్రజాప్రభుత్వంలో రాజకీయ హత్యలు కావచ్చు, కక్ష కారుణ్యాలు కావచ్చు, ఇట్లాంటి హత్యా రాజకీయాలు ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. పోలీసు వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్ళు పూర్తి వివరాలు కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి వాస్తవ విషయాలు ఏం జరిగింది, దీని వెనకాల ఎవరున్నారు, ఎవరి మూలంగా రాజలింగమూర్తి గారు అదేవిధంగా చంపబడ్డాడు, అసలు దీని వెనకాల ఎవరు ఈ తతంగం అంతా నడిపారు, ఎందుకోసం నడిపారు అనే విషయాలు కూడా త్వరలోనే పోలీసు వాళ్ళు బయట పెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైతే అనవసరంగా కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇది భూ వివాదాలు అని చెప్పేసి దీన్ని ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కనపడతా ఉంది. కాబట్టి వాస్తవ విషయాలను కూడా పోలీసు వాళ్ళు బయట పెట్టబోతా ఉన్నారు. ఇంకోటి ప్రధానంగా కేసీఆర్ గారు బయటకు వస్తే కొడితే మామూలుగా కొట్టమని తను చెప్పారు. గతంలో కూడా చెప్పి బయటకు వస్తున్నామని చెప్పారు. మరి అతను నిన్న బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ హత్య జరగడం ఏమైనా లింక్ ఉందని అనుకుంటున్నారా? ఎలా చూస్తారు? వారి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది, గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నాడు, మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు ఉన్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి వాస్తవ విషయాలను కూడా పోలీసు వాళ్ళు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కేసీఆర్ గారు బయటకు వస్తే మామూలు ఉన్నదంటే ఏముంటుంది, మామూలు ఉన్నదంటే గిట్నే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు వామన్ రావు గారు కావచ్చు, నాగమణి గారిని హత్య చేశారు. అదే కాకుండా ఆనాడు నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గారిని కూడా హత్య చేసిన సందర్భం మనం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు
పెద్ద ఎత్తున ఇట్లాంటి రాజకీయ కక్షలతో కూడినటువంటి హత్యలు చేపించారు, భూ సెటిల్మెంట్, భూదందాలు, అదేవిధంగా కమిషన్ కకృతిపడి మొత్తం ప్రజాధనాన్ని వృధా చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం దానికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని, పూర్తి వివరాలను కూడా పోలీసు వాళ్ళు ఇవాళ రేపు ఖచ్చితంగా ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు విచారణలో వాస్తవ విషయాలను కూడా బయట రాబోతాం. ఫైనల్గా ఒక క్వశ్చన్, తెలంగాణలో దాదాపుగా 12 నుండి ఒక వారంలోనే 12 నుండి 13 హత్య కేసులు అయితే ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడో దారి తప్పుతూ ఉంది. దీని మీద ఈ గవర్నమెంట్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని అంటా ఉన్నారు, ఏం చెప్పచ్చు? అంటే ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో మీడియా మీద స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం బతుకుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. గతంలో మీడియా మీద స్వేచ్ఛ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియజేసే వాళ్ళు కాదు. ప్రజాప్రభుత్వంలో వాస్తవ విషయాలను వివరిస్తూ ఉన్నప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నట్టు కనపడుతుండొచ్చు కాక, అవి ఇప్పుడు కేసులు అనేది బయట పెడితేనే కదా తెలిసేది. మనం నిర్మూలించే చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తున్నప్పుడు కూడా ప్రజాప్రభుత్వంలో ఏం జరిగిందో వాస్తవ విషయాలు ఆనాడు బయట పెట్టలేదు. కాబట్టి దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలు బయట పెడతా ఉంది. ఖచ్చితంగా పారదర్శకమైన విచారణ, అదేవిధంగా పారదర్శకమైనటువంటి ప్రజాపాలన అందించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాచే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతలేదు. తొక్కిపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఏదైతే రాజలింగ హత్య కేసులో ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష పడే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కూడా చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా క్లియర్ కట్గా చెప్తున్న సందర్భం అయితే కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, గాంధీభవన్.